రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గుంటూరుకు చేరుకున్న టీడీపీ రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పూలమాలలు నినాదాలతో ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించిందని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో సమిష్టిగా పనిచేస్తూ గుంటూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గుంటూరును సస్యశ్యామలం చేసే దిశగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తామని భాష్యం రామకృష్ణ వెల్లడించారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నాకు రాజ్యసభ సీటు రావడం జరిగింది. నిన్ననే ఢిల్లీలో నేను, చింతకాయల విజయ్ గారు, సానా సతీష్ గారు మన పార్టీ తరఫున మరి ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు, మన భాష్యం ప్రవీణ్ గారు, నజీర్ గారు, మా గల్లా మాధవి గారు, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న మాకు దగ్గరుండి ప్రోత్సాహం ఇచ్చిన మా పార్లమెంటు సభ్యులు, మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరం సమిష్టిగా పనిచేస్తూ గుంటూరుని సస్యశ్యామలంగా చేయాలనేదే మా లక్ష్యం. అందుకు ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరి సహకారం తీసుకొని పార్టీని పటిష్టం చేయటం, గుంటూరుని అభివృద్ధి చేయటం మా ఎజెండాగా పెట్టుకున్నాం. మరి ఈ సందర్భంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై కార్యకర్త.